నమస్తే కోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారి మీద చాప కింద నీరులా నేను ఎప్పుడు ఈ మాట ప్రస్తావించినప్పుడల్లా కూడా నిజమైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి మీద చాప కింద నీరులా గ్రౌండ్ లెవెల్లో సైలెంట్ గా వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో జనసైనికులకు సంబంధించినటువంటి 2 ఫెయిల్స్ ఉన్నాయి. నెంబర్ 1 రిలాక్స్ అయ్యారు. సరే రిలాక్స్ అయ్యారు, ఓకే. నెంబర్ 2 అంటే నెంబర్ 1 కాదు, అది రిలాక్స్ అయ్యారు. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి పనులు ప్రచారం చేసుకోలేకపోవటం. నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి మీద చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయకపోవడం. అవతల వాళ్ళు అటాక్ చేస్తే ఖచ్చితంగా యువతలు కూడా ఖచ్చితంగా అటాక్ చేయాలి కదా. ఇప్పుడు నేనేమన్నాను, దీన్ని రౌండ్ చేసుకోండి. అవతల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. మరి మీరు కూడా అటాక్ చేయాలి కదా. ఇప్పుడు నేనేమన్నాను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎక్కడ హరిహర వీరమల్లికి సంబంధించి సక్సెస్ మీట్ లో మాట్లాడారు. మామూలుగా ఎందుకు మీరు మరీ అంత మంచిగా ఉండవకుండా అవతల అటాక్ చేస్తుంటే మీరు అటాక్ చేయకుండా ఏం చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి, అంటే సోషల్ మీడియా మీరు కూడా తిప్పి కొట్టండి, మీరు కూడా కౌంటర్ ఇవ్వండి అనేటువంటి విధంగా అది మళ్ళీ దాన్ని చెప్పాడు ఆయన. అంటే దాన్ని ఇప్పుడు పేరుని అనేటువంటి ఆయన కానీ కొంతమంది కానీ తప్పు పెట్టేటువంటి ప్రయత్నం అప్పుడే చేశారు. దీన్ని ఇంకా పబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని అసలు ఏమి సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని లాగి దీన్ని ఏదో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అది ప్రజలు నమ్ముతారా? అంటే నేను ఏం చెప్తున్నాను మీకు అర్థం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, హరిహర వీరమల్ల మీద మామూలు అటాక్ జరగలేదు, విపరీతమైనటువంటి అటాక్ జరిగింది. చివరికి న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి కొంతమంది సన్నాసులు కూడా కానీ ఇంకొక కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుందన్నా కూడా బయటకు వచ్చి దాని మీద విషం కక్కారు, విష ప్రచారం చేశారు ఆ సినిమా మీద. చివరికి ప్రతి గంట ప్రతి నిమిషం సినిమా గురించి కనీసం ప్రమోషన్స్ రోజుకొక 8 hours లేకపోతే 5 hours ప్రమోషన్స్, సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరిగితే 24 గంటలు, అంటే అటు ఫారెన్స్ లో గానీ లేకపోతే ఇటు ఇండియాలో గానీ 24 గంటలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా ఒక రకంగా చెప్పాలంటే రిలీజ్ అవడానికి 1 వారం ముందు నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రచారం 24 గంటలు 24/7 దాని మీద విషయం కక్కి విషయ ప్రచారం చేశారు. ఇంత పెద్ద లెవెల్లో సోషల్ మీడియా జరుగుతుంటే జనసైనికులు ఏం చేస్తున్నారు, జనసైనికులు కౌంటర్ ఇవ్వచ్చు కదా అనేటువంటి విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, జనసేన పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఎందుకు సైలెంట్ అవుతోంది, ఎందుకు ఇంతకు ముందులాగా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటి విషయాన్ని మాక్సిమం ట్రై చేస్తున్నారు. పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాత వాళ్ళు చాలా మంది కన్వర్ట్ అయిపోయారు. పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పేర్లు నాకు గుర్తులేదు కానీ చాలా మంది ఉండాలి, వాళ్ళందరూ కూడా అసలు కనిపించట్లేదు. అంటే ఎప్పుడు సోషల్ మీడియా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఒక రకంగా ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అసలు కనిపించట్లేదు. కాబట్టి ఉన్నటువంటి ఆ కొద్ది మంది ఏదో లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా ఒకసారి పునరాలోచన చేసుకోవాలన్నదే నా అభిప్రాయం. బట్ ఏమైతుందో చూద్దాం. కానీ ఒకటైతే క్లారిటీ ఏంటంటే, ఈ చాప కింద నీరులాగా పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి పనులు ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అట్లా చేయట్లేదు, అట్లాంటి పరిపాలన చేయట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు ఏమీ చేయలేని, ఏ పార్టీ ఎంత సీనియర్ అయినా కూడా ఏమీ చేయలేనటువంటి సమస్యలు ఆయన అనతి కాలంలోనే కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి నిధుల్ని ప్రతి పైసా కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నటువంటి తీరు చూస్తున్నాం. అదే కాకుండా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నటువంటి తీరు చూస్తున్నాం. ఇలాంటి నాయకులు అసలు దొరకడం సమస్యలు దాంట్లో. అలా నాయకులు ఉన్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. బట్ పాతకాలం ఉండేవాళ్ళు, ఖచ్చితంగా అలాంటి నాయకులు ఉండేవాళ్ళు. అలాంటి విధానాన్ని అయితే ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మీద కావాలని ఒక మంచి నాయకుడిని ప్రజలకు దూరం చేసేటువంటి ప్రయత్నంగా వాళ్ళ స్వార్థపూరితంగా గ్రౌండ్ లెవెల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని నిగూఢంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది జనసైనికులు పట్టించుకోవట్లేదు. నేను చెప్తున్నదే ఎందుకనంటే ఇక దగ్గరికి వచ్చింది. అంటే ఏముంది, 14-15 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం అయిపోయిందంటే 2 సంవత్సరాలు కంప్లీట్. ఆల్మోస్ట్ ఇంక 7-8 నెలల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి కొత్త ప్రభుత్వం ఏర్పడి. కాబట్టి ఇక నుంచి బాగా స్ట్రిక్ట్ గా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే పోస్టులు వాటికి సంబంధించి ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, కనీసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా సరే యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఇదన్నీ కూడా ఇంతకు ముందు ఎలా ఉందో అలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవతల వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఉన్నటువంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టం అనేది ప్రజలకు రీచ్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా, రీచ్ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా జనసైనికులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. వాటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లైక్, ఒక షేర్, ఇవి కూడా జనసేన పార్టీకి ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే లైక్ కొట్టారంటే కొంత యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కొంత ముందుకు వెళ్తాయి, జనాలకు వెళ్తాయి. ప్లస్ యూట్యూబ్ అయినా ఏదైనా సరే ఒక షేర్ కొడితే ఒక 10 మందికి మీరు పంపించగలిగితే అట్లాగా మళ్ళీ కొంచెం బిల్డ్ చేసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని ఎలా బిల్డప్ చేసుకుంటూ రావాలో సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా పరిస్థితి కూడా అలా అయిపోయింది. మళ్ళీ బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత త్వరగా దాన్ని బిల్డ్ చేసుకుంటే అంత మంచిది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి జనసైనికులు. పవన్ కళ్యాణ్ గారి మీద నిగూఢంగా చాప కింద నీరులాగా తప్పుడు ప్రచారం ముందుకు వెళ్తోంది.
చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా బలపడుతున్నారు. అదే విధంగా జన సైనికులు కూడా ఆయన చేస్తున్నటువంటి మంచిని, అదే విధంగా ఆయన మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటేనే ముందు రోజుల్లో జనసేన పార్టీకి పూర్తి సక్సెస్ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనేది నా అభిప్రాయం. లేకపోతే ఎవరు ఇష్టం.